ప్రేమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామం బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా మిమ్మల్ని స్తుతిస్తున్న గొప్ప దేవ, మంచి దేవ, కరుణామయుడ, మీకు స్తోత్రమైన గత దినమంతా ప్రభావ మీరు కాపాడినందుకు స్తోత్రం తండ్రి. మరొక నూతన దినం చూడడానికి ప్రభావ మీరు ఇచ్చిన కృపను బట్టి, దయను బట్టి మీకు స్తోత్రమైన. ఈ దినమంతా ప్రభావ కృపాక్షేమంతో నడిపించండి, కృపలో భద్రపరచండి, మీ కాపుదల భద్రత క్షేమించి కాపాడండి. ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళని దర్శించండి, వాళ్ళకున్న ప్రతి అవసరత, ప్రతి అక్కర తీర్చండి. ఈ సమయంలో ప్రత్యేకంగా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ గురించి నేను భారంతో ప్రారంభం చేస్తున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళ గురించి నేను భారంతో ప్రారంభం చేస్తున్నాం. ఎగ్జామ్స్లో మీ సహాయం మెండిగా సమృద్ధిగా సర్వసమృద్ధిగా అనుగ్రహించండి ఆయన. ప్రత్యేకం కృపతో నింపండి, ప్రత్యేకం దయతో నింపండి, ప్రత్యేకం కనికరంతో నింపండి. రాత్రంతో కూడా మీ కృపలో భద్రపరచండి. అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికంగా ఎవరైతే ఏకీభవించిన వాళ్ళకు సహాయం చేయండి. వివాహం కాని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. వివాహం జరిగే విధంగా కృప చూపించండి. ఎవరైతే ఆర్థికంగా నలిగిపోయి ఉన్నారో ఆర్థికంగా నేను ప్రార్థన చేస్తున్నాం. ఆర్థికమైన సమస్య నుంచి విడిపించండి, ఆర్థిక సమస్య నుంచి గట్టెక్కించండి ఆయన. ఆర్థికంగా దీవించండి, ఆర్థికంగా ఆశ్రయించండి, ఆర్థికంగా కాపాడండి ప్రభా. గొప్పగా దీవించండి ఆయన, గొప్పగా దీవించండి, గొప్పగా ఆశ్రయించండి. మీ కృపా సమృద్ధిని బట్టి ఆయన దీవించండి. అబ్రహాం, ఇస్సాక్, యాకోబు దేవ, అబ్రహాం దీవించండి, ఇస్సాక్ దీవించండి, యాకోబుని దీవించండి ఆయన. సిలువ కార్యాన్ని బట్టి, నిబంధన బట్టి, శ్వాసను బట్టి అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు అవి అందరం మీదకి వచ్చును కాక. ఎవరైతే ఏకీభవిస్తున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. నేను అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఆరోగ్యం దయచేయండి. సిలువలో పొందిన దెబ్బలు బట్టి, సిలువలో పొందిన గాయాలను బట్టి ప్రభావ నిత్యంగా ఆరోగ్యం దయచేయండి ఆయన. ఎవరైతే ఈ సమయంలో ప్రయాణంలో ఉన్నారో ప్రయాణాల దీవులతో నింపండి. ఎవరైతే ఈ సమయంలో ప్రత్యేకంగా పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని దీవించండి, నూరేళ్ళ ఆయుష్తో అభిషేకించండి. ఎవరైతే పెళ్లి దినం జరుపుకుంటున్నారో వాళ్ళని ప్రభా ఈ సంవత్సరం అంతా ప్రభా కృపాక్షంతో నడిపించమని, కృపలో భద్రపరచమని, గొప్పగా దీవించమని, ఉన్నతంగా ఆశ్రయించమని, కానీ విని ఎరగనీతిలో బ్లెస్ చేయమని, ఎవరైతే ఏకీభవించారో వాళ్ళందరినీ కూడా దీవించమని, ప్రత్యేకం కృపతో నింపమని, ప్రత్యేకం దయతో నింపమని, నేను పగల ఎండల నుంచి కాపాడమని, ప్రత్యేకంగా ఇలా ఈరోజు ఎవరైతే పెళ్లి జనం జరుపుకుంటున్నారో వాళ్ళని దీవించమని, ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని నూరేళ్ళ ఆయుష్తో అభిషేకించమని, ఎవరైతే ప్రయాణాలు ఉన్నారో వాళ్ళని ప్రయాణాల దీవులతో నింపమని, ఈ దినమంతా కృపాక్షంతో నడిపించమని, కృపలో భద్రపరచమని ప్రభుని యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.